ఒక వ్యక్తి అనుకోకుండా ఒక టెన్షన్‌కు గురవుతాడు. అంటే ఏదైనా సడెన్‌గా టెన్షన్‌లో ఉంటాడు. ఆ టెన్షన్‌లో ఉన్నప్పుడు పక్క వాళ్ళు గాని, ఫ్రెండ్ గాని ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు తను కొంచెం రియాక్ట్ అవుతాడు. కోపంగా అలా. దాన్ని పట్టుకొని రిలేషన్స్ బ్రేక్ చేసుకోవడము, దాన్ని పట్టుకొని "నువ్వు ఇలా అన్నావు నన్ను" అది, ఇది అని చెప్పి లేనిపోని ఆరోపణలు చేసేవాళ్ళు చాలామందుంటారు. వాళ్ళకొక్కటే చెప్తున్నా. మీరే అర్థం చేసుకోండి. అదే సిట్యుయేషన్‌లో నువ్వున్నట్లయితే ఎవరైనా వచ్చి నిన్ను గెలికినట్లయితే అది ఏదైనా సరే గెలికినట్లయితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? ఇలాగే కామ్‌గా, కూల్‌గా చెప్తావా వాళ్ళకి ఆన్సర్? ఒకసారి అర్థం చేసుకో. వాళ్ళు టెన్షన్‌లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఓదార్పునివ్వాలి. చేతనైన సహాయం చేయాలి. అంతే తప్ప నువ్వు అప్పుడు అట్లన్నావు, ఇప్పుడు ఇట్లన్నావు వాడి టెన్షన్‌లో వాడున్నాడు. నువ్వొచ్చి పక్కన మళ్ళీ టెన్షన్ గురి చేయడం అవసరమా? ఇదంతా కాకపోతే కావాలని కాకపోతే? కాబట్టి వాళ్ళకొకటే చెప్తున్నా. ఏం లేదు. టెన్షన్‌లో ఉన్నప్పుడు ఎవరినైనా